అంటే అంటే ఏంటి మేడం, మీరు చూసుకోవచ్చు కదా అని నా ప్రశ్న. హలో, నేను అయినా ప్రశ్నలు అడగడానికి నేను జవాబు చెప్పడానికి మీరేమైనా నా టీచరా? అయినా నేనేదో ఆదవర్పులో ఉన్నాను, కనీసం మీరైనా చూసుకోవాలిగా. ఆడపిల్ల పరధ్యానంలో ఉంటే పొరపాట్లే జరుగుతాయి. ఎలాగైనా మీతో పరిచయం చేసుకోవాలనే ఎలా చేస్తాను. ఓహో, అంటే తమరు తెలియని వారే అన్నమాట. మీ కాంప్లిమెంట్స్ థ్యాంక్స్. బై ద బై, నా పేరు శ్రీధర్. ఆహా, అబ్బాయి గారు అప్పుడే నాతో పరిచయం కూడా మొదలు పెట్టేశారా? లుక్ మిస్టర్, ఈ గీతతో గేమ్స్ అస్సలు పనికిరా. ఇప్పటి వరకు నేను ఏ గేమ్ లో ఓడిపోలేదు. ఆడదాని దగ్గర అహంకారం చూపించే నీలాంటి వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. మీరు సూపర్ గీత కదా. మీలా ఉన్నది ఉన్నట్టు నికార్సుగా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆహా, చూడు, కానీ నీలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మండుద్ది, అర్థమైందా? మనం ఒకరి చేతిలో ఒకరు ఓడి గెలిస్తేనే మన ప్రేమ కూడా అది బలంగా ఉంటుంది. అవునా? అల్టర్నేట్ సిమెంట్ కలిపి ఇంకా బాగా పునాదులు వేస్తే బలంగా దృఢంగా ఉంటుందేమో. జోకులు బలే వేస్తున్నారే. మీలా జోకులు వేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాగా, ముందు పొగడతలు ఆపండి. పొగిడితే పడిపోయే క్యారెక్టర్ కాదు ఈ గీత. అది మీ ఆడవాళ్ళు పదే పదే పొగిడితే పడని పడిచేవారు ఉంటాయి కదా, అది మీ ఆడవాళ్ళ వీక్నెస్. చూడు, మా వీక్నెస్ గురించి బాగానే చెప్పావు, కానీ ముందు నువ్వు పడిపోతావేమో, నీ వీక్నెస్ ఏమవుతుందో ఆలోచించుకో. నిజమే గీత, మా అబ్బాయిలు మీ అమ్మాయిలు పడేయాలనే ప్రయత్నంలో ఎప్పటికప్పుడు వీక్ అయిపోతూనే ఉంటారు. అయినా మీ శక్తి ముందు మేమెంతాం. ఎంతటి కొమ్ములు తిరిగిన మునగానైనా ఈ ఊర కట్టి చూపులతో కొమ్మును ముడేసుకుంటారు. సరే గీత గారు, అసలు పాయింట్కి వస్తాను. మిమ్మల్ని చూసిన మొదటి క్షణమే నా మనసు దోచారు. ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఇగో ప్రతి అడ్డమైన మగాడు ఇలాంటివే చెప్తాడు. అయినా ఒక అమ్మాయి ఒంటరిగా ఇలా వెయిట్ చేస్తుందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అంటే అంటేనా? ఇంకా అర్థం కాలేదా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ దృష్టవంతుని పేరు తెలుసుకోవచ్చా? అది మీకు అనవసరం. మీకు అనవసరం కావచ్చు, నాకు అవసరం. ఎందుకంటే ఆ దృష్టవంతుని నేనే కావాలని చిన్ని ఆశ. ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది. అయినా ఏ పరిచయం లేకుండా చూడగానే ప్రేమ అంటే అది ప్రేమ అని ఎలా నమ్మమంటాం? దయచేసి ఇంకా ఎక్కువగా ఆలోచించడం మానేసి మర్యాదగా వచ్చిందంటే బయటికి వెళ్ళు. ఇక్కడే ఉండిపోవడానికి ఇదే మా అత్తరిల్లు కాదుగా. మీ అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. మీకు సంబంధాలు చూస్తే ఇట్లే సెట్ అయిపోతాయి. మీరు ఎవరినైనా ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ మా అబ్బాయిలకి అలా కాదు. నాకు ఎంత డబ్బు నా ఒక్క అబ్బాయి కూడా సెట్ కావట్లేదు. ఓహో, అయితే ఇండైరెక్ట్ గా నేను డబ్బున్నవాడిని, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని చెప్తున్నావా? డబ్బుకి ఈ లోకమే దాసోహం. ఇక నువ్వు నేను ఎంత గీత? గీత, నీ ధనవంతకారంతో గీత గారు అన్న కానించి గీత అన్నంత వరకు వచ్చారన్నమాట. కొంతకాలం నాతో ఎంజాయ్ చెయ్యి. నీకు నచ్చిన కోరికలన్నీ నాతో తీర్చుకో. ఆ తర్వాత నువ్వు కోరుకున్నావని పెళ్లి చేసుకో. ఇప్పుడు ఇదేగా ట్రెండ్. చిచి, నన్ను చూడగానే ప్రేమించానన్నా, తొలి చూపులోనే ప్రేమించానంటున్నా. అదేదో నిజమైన ప్రేమ అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నీది పోకిరి ప్రేమ అనేది. నిజమే గీత గారు, మీ అమ్మాయిలు పోకిరి వాళ్ళని ప్రేమిస్తారు. వాడితో అచ్చటం ముచ్చట తీర్చుకుని, వాడి అవసరాలు తీర్చుకుని వేరే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు అంత గట్టిగా వస్తావు? నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? ముందు ప్రేమించి ఆ తర్వాత ప్రేమించిన వాళ్ళని వదిలేస్తున్నా. అమ్మాయిలు ఎంతమంది లేరు? నేను అలాంటి ఆడదాన్ని కాదు. మైండ్, నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటాను. అలాగే చేసుకో. కాకపోతే నువ్వు గీసిన గీతను కొంచెం మలుపు తిప్పి నాతో ఒక్కసారి ఆనందాన్ని పంచుకో. నేను కన్నేసిన దానితో ఒక్కసారైనా ఆనందం పంచుకోను. ప్లీజ్.
అయినా నీ కట్టికి నేను ఎలా కనిపిస్తున్నాను? చూడగానే అనుకూలించాలని మర్యాదగా చెప్తున్నాను, వదిలిపెట్టి కడించి వెళ్ళు, లేదా పోలీసులు పిలిస్తే నీ బ్రతికంతా జైల్లో తెల్లవారిపోతుంది. వదిలే అసాధ్యం అయితే పట్టుకోనుగా. నువ్వు మర్చిపోయినా నేను ఒక వ్యక్తిని ప్రేమించానన్నా? నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? మరి అక్కడి నుంచి పైకి వెళ్ళు. ఆడదాన్ని ఇప్పుడే ఇక్కడే అనుభవించాడు. ఇది పబ్లిక్ మార్కెట్, అందుకే బ్రతికిపోయాడు. ఒకరోజు నా చిన్నపోతావా? అయినా నీలాంటి మృగంతో ఎంతసేపు మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. చిచి, నిన్ను నా బలలోకి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నా నోటికే వస్తా.
అసలు ఏం జరిగిందా? అవమానం. ఈ శ్రీధర్కి అవమానం జరిగిందిరా. ఏంట్రా నీకు అవమానం జరిగిందిరా? ఎవరా నిన్ను అవమానించిన వాళ్ళు చెప్పరా? ఒక ఆడది నాతోనే చిటికలు వేసి నాకే ఛాలెంజ్ విసిరేదిరా. ఈ గీతతో గేమ్స్ అంటే ఈజీ కాదని నాకే ఛాలెంజ్ విసిరేదిరా. ఎవరా అమ్మాయి నీతో ఛాలెంజ్ చేసిందా? దాని అంతు చూస్తాను. మీరేం చేస్తారో నాకు తెలియదురా. మన ముగ్గురు కలిసి దానితో ఎంజాయ్ చేయాలి. నటించి నమ్మించి మన దారికి తీసుకొస్తాడు. అవునరా, పొగరెక్కిన పడుతున్న పట్టుకట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. పడగొడతావో లేక పట్టుకొస్తావో తెలియదు. దాని జీవితం కుక్కలు చెప్పిన విస్తర కావాలి. సరే మన రిషి ఆ అమ్మాయిని నీకు అప్పగిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తావో నీ ఇష్టం. సరే ఆ అమ్మాయి నెంబర్ చెప్పరా. రిషి ఫీడ్ చేసుకోరా. 9014 901017. ఎంతో ప్రేమగా పిలుస్తావు నాన్నని, కానీ నేను అవసరానికి ఎప్పుడు డబ్బులు అడిగినా లేవంటావు. సరే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు కాస్త డబ్బులు కావాలి. అదేంటి చెల్లాయి కడగకుండా వేస్తావు? నేను అవసరానికి అడిగినా సరే ₹1 లేదంటావు. ఇప్పినట్టు కొత్తగా తిరగడం, ఆఫీస్ నుంచి తిరగడం కొత్త కాదుగా. అంటే అంతే ఏముందిరా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళడం, వాళ్ళు నేను రిజెక్ట్ చేయడం, లేదా నువ్వే వాళ్ళని రిజెక్ట్ చేయడం, ఇదేగా జరుగుతుంది. ఆ మాత్రం దానికి నేను డబ్బులు ఎందుకు వదరా? ఆవేశపడిపోకున్నా ఎనర్జీ తగ్గిపోతుంది. అర్థమైందా? మొన్న నాకు వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నాననేక ఇది ఎక్కువ పడవడం. చూడు నాన్న, నేను చదువుకున్న చదువుకి వాళ్ళు నాకు ఇస్తున్న ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? చూడు నాన్న, జేబు సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒక జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఎవరికైనా అదృష్ట దేవత ఒక్కసారి తగ్గుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకున్నావు అనుకో, మళ్ళీ అవకాశం రాదు. చూడండి, నేను చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం ఎప్పుడొకప్పుడు వస్తుంది. అంతవరకు మీరే వేచి చూడండి. రాఘవా, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు చదువు చెప్పడం ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటావా? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నలుగురితో నారాయణని ముందుకు సాగిపోవాలి. అక్కడే ఆగిపోకూడదు. కాలం ఏ ఒక్కడి కోసం ఆగదురా. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో. నలుగురితో నారాయణను బ్రతకడం కోసం అయితే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలని నువ్వు ఈ గ్రూప్ తీసుకో, ఆ గ్రూప్ తీసుకోని చెప్పడం దేనికి నాన్న? చూడండి నాన్న, నలుగురితో బ్రతకడం కాదు నాన్న, నాకంటూ ఈ సమాజంలో ఒక విలువ గుర్తింపు ఉండాలి నాన్న. విలువలు స్థాయిలు అంటూ కూర్చుంటే కాలం వృధా అయిపోతుంది. ఉద్యోగ కూడా దాడిపోతుంది. ఏదో ఉన్నప్పుడే ఇది సత్త పెట్టుకోవాలి. నీ బాధ్యత ఏనాన్న, ఈ కొడుకు ఇప్పుడు గుర్తుకొచ్చాడు. ఆ బాధ్యత గుర్తు చేస్తున్నావు. ఏనాడైనా నా మాటతో గాని నా మనసుతో గాని ఏకీభవించావా? ఎప్పుడు నేను ఎట్టు అంటే తెట్టు అనడమే తప్ప నా చిట్టు తల్లి నా వరాల ముద్దులు ప్రతిసారి దాన్నే వెనకేసుకొచ్చారే కానీ నాన్న చెల్లాయి కంటే నాకు మార్కులు ఎక్కువ వచ్చాయి అంటే శబాసరా నాన్న, బాగా చదువుతున్నావు, నా పరువు నిలబడుతున్నావు ఏనాడైనా అన్నావా నాన్న? ఊరితే పాడైపోతామని పొగలేదురా. పాడైపోతానా? లేని ప్రేమని ఏం నటిస్తున్నావు నాన్న?
తండ్రికి కుదిరినదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఇది సహజం. అదే అదే దేనికి అంటున్నాను. దేని మీ పిల్లలకైనా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం దేనికి నాన్న? దేనికంటే నేటి సమాజంలో కొడుకుల బంధు ప్రేమలు వాళ్ళ ప్రవర్తనలో చూసి ఎవరికి తల్లిదండ్రుల మాట మీద గౌరవం లేదు. ఈ రోజుల్లో ఎవరికి వాడే హీరో, నా జీవితం నా ఇష్టం అంటూ నచ్చినట్లు చేస్తున్నారు. ఏ నువ్వు వాళ్ళందరిలాంటి కావాలి కదా, ఇప్పుడే నా మాట విషయం లేదు. నువ్వు మమ్మల్ని చూస్తావని నమ్మకమేంటా? ఆ భయంతోటేనా? ఆ భయంతోనే ఈ పేదాలు పుట్టుకొస్తున్నాయి. పిల్లిని చూసి పులియని భయపడితే ఈ లోపల బ్రతకడం చాలా కష్టమే. ఎవడో ఒకడు తల్లిదండ్రులను చూడలేదని ప్రతివాడు అలాగే ఉంటాడని అనుకోవడం మీ అవ్వే. అయినా అంతవరకు ఎందుకు? ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముల జీవితాలే ఒకేలా ఉండవు. వాటికి ఎవరికో ఒకరికి ఎక్కడో ఒకటి జరిగిందని మనకి అలాగే జరుగుతుంది అనుకోవడం నిజంగా మీ అవ్వేకున్నాను. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. ఆ త్యాగానికి ప్రతిఫలం ఏంటి? మిమ్మల్ని కన్నందుకు మాకు విలువెట్టినా అసలు మా స్థానం ఎదురా? తల్లిదండ్రుల మీద ప్రేమతో పిల్లలు తమ బాధ్యతను తన విలువలను త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు నాన్న. అలాంటి వారే లేకపోతే ఊరికొక రామాలయం కాదు నాన్న, ఊరికొక వృత్తాస్త్రీ ఉండాలి. ఈ ప్రభుత్వాలు వృద్ధాప్య పెంచి ఇవ్వకపోతే నిజంగానే ఊరికొక వృద్ధాశ్రమం రావాల్సిందేనా? వయసు మంది తల్లిదండ్రులు ఈయన కొడుకులు చూస్తారా నాన్న? అవునా? తల్లిదండ్రులు చూడడం అంటే మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు వాట్సాప్ లో స్టేటస్లు పెట్టడం, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం కాదురా. మా బాధ్యతలో కానీ మా భావనతో కానీ నేను తరాలకు పనుంటుందా? కొడుకంటే రాముళ్ళ తండ్రి మాట వినాలే, కానీ ఎక్కడ వింటున్నాడు? అందుకేరా, అందుకే కొడుకన్నా కూతురినటువంటి లాభం. మాకు కష్టం వచ్చినా చివరికి మేము చనిపోయినా మీద పని కనీసం నాలుగు కంటిలో కాడుతుందిరా. ఆడపిల్ల మీకు కష్టం వస్తే ఆడపిల్ల 4 కన్నీరు మాత్రమే కాలుస్తున్నాను, కానీ మా మగవాళ్ళు ఆ కష్టాల్లో పాలు పంచుకొని మీరు కావచ్చేదాకా మీకు కర్మకాండ చేసి మీ కీర్తిని నిలబెడతా ఉన్నాను. చూడనా, ప్రేమ అనేది ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. అంటే వాళ్ళకి ఖర్చేది కన్నీళ్ళు మాత్రమే, ప్రేమ లేదు ఉండదు అంటాం, అంతేగా? దూరం పనులు చూసి నుడుపుగా ఉన్నాయనే భ్రమలోనే ఉన్నారు. ఒక్కసారి ఎక్కడికి వెళ్ళి చూస్తే అందులో ఎన్ని ఎత్తు పల్లాలు ఉన్నాయో మీకు అప్పుడు తెలుస్తుంది. అయినా తల్లిదండ్రులు చివరి 4 రోజుల్లో ఒక్కసారి ఆడపిల్ల ఇంటికి వెళ్ళి ఉండమనండి, అప్పుడు తెలుస్తుంది ఆ పర్వతంలో ఎన్ని ఎత్తు పల్లాలు ఉన్నాయో వాళ్ళ ప్రేమలో కూడా అన్నే ఎత్తు పల్లాలు ఉంటాయినా. అసలు నిజం చెప్పాలంటే పుట్టింటి వాళ్ళు లేకపోతే వాళ్ళకు వచ్చే కట్న కానుకలు ఎక్కడ లేకుండా పోతాయని 4 కన్నీళ్లు కారుస్తారు, అంతేనా? కట్నాల కోసమో కానుకల కోసమో నా చిట్టి తల్లి ఈ నాన్నని మోసం చేయగరా? దాని ప్రేమలో నిజాయితీ ఉంది, నీ ప్రేమలో ఇగో ఉంది. నీకంటే దాన్ని బాగా చూస్తున్నానని నువ్వు వీసిపడుతున్నావు. చూస్తూ ఉంటే నా కూతురు ఎప్పుడు ఈ నాన్నని ప్రేమిస్తూనే ఉంటుంది. చిట్టి తల్లి అని నెత్తిన పెట్టుకొని అది కోళ్ళని వండి ఇస్తున్నారు కాబట్టి ఐ నో మై డాడీ అంటుంది. ఒక్కసారి ఇది కోరిని చెప్పడం మానేయండి, తెలుస్తుంది. ఐ నో మై డాడీ కాదు, ఐ హేట్ మై డాడీ అంటుంది. చూడనా, మీరు గీతపై చూపిస్తున్న ప్రేమ ఏదో ఒక రోజు మీకు అన్యాయం చేస్తున్నా కనిపిస్తున్నాడు. చూడండి గాంధీ, మీరు ఇప్పుడు నన్ను కొట్టినందుకు నాకు బాధగా లేదు. పిల్లలు తప్పు చేస్తే దండించడం పెద్దవాడిగా మీ హక్కు, దారి తప్పుతున్న మమ్మల్ని దారిలో పెట్టడం పెద్దవాడిగా మీ ధర్మం. మమ్మల్ని దారిలో పెడుతూ మీరు ఎక్కడ దారి తప్పుతున్నారో కాస్త ఆలోచించుకోండి నాన్న. చూడండి నాన్న, అమృతాన్నైనా సరే అతిగా సేవిస్తే విషం అవుతుంది, అలాగే
గీతపై చూపిస్తున్న ప్రేమ కూడా ఏదో ఒక రోజు అన్యాయం చూపిస్తున్న నాకు నమ్మకం ఉంది నాన్న. నీతో నీతిని చెప్పించుకోవడానికి నేనేమి చిన్నపిల్లని కాదురా. నా అనుభవం మాట లేదా నీ వయసు. అవునా, నీకు నీతులు చెప్పేంత వయసు నాకు లేకపోవచ్చు, కానీ కాలము కూతురు ఏదో ఒక రోజు మారక తప్పదు. ఇది జగ మెరిగిన సత్యం. మీరు మీ అనుభవంతో చెబుతున్నారు, నేను ప్రస్తుతం ఈ సమాజంలో జరుగుతుందని చూసి చెబుతున్నాను. ఇక మన ఈ ఇద్దరు ప్రశ్నకి ఆ